నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రోజు మనం ఏదో ఒక సమయంలో టీవీలో వీటికి సంబంధించిన యాడ్స్ చూస్తూనే ఉంటాం. P&G కంపెనీకి చెందినటువంటి ఈ ప్రొడక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. వీటితో పాటుగా ఇంకా అనేక రకాల బ్రాండ్లతో అమెరికాకు చెందినటువంటి EP&G కంపెనీ సుమారు 187 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. అలాంటి ఈ కంపెనీకి భారత్ కు చెందినటువంటి అది మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న శైలేష్ జెజురికర్ సీఈఓగా నియమితులయ్యారు. ఓ పక్క భారతీయులను అమెరికా కంపెనీలో నియమించుకోవద్దని ట్రంప్ హెచ్చరికించిన 4 రోజులకే P&G కంపెనీ శైలేష్ జెజురికర్ ను సీఈఓగా నియమించింది. దీనిని ఎలా చూడొచ్చు? అసలు శైలేష్ జెజురికర్ ను P&G కంపెనీలో టాప్ స్థానానికి వెళ్ళడానికి కారణం ఏంటి? ట్రంప్ చెప్పిన చాలా అమెరికన్ కంపెనీలు భారతీయులకే కీలక పోస్టులు ఎందుకు ఇస్తున్నాయి? శైలేష్ జెజురికర్ కు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు సంబంధం ఏంటి? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే మాట విన్నాం. అలాగే కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థానానికి తప్పక చేరుకుంటాం. ఇది అమెరికా కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయుల విషయంలో నిజమవుతుంది. ఇప్పటికే ప్రపంచంలో ప్రతినిత్యం ఉపయోగించేటువంటి వస్తువునో, కంప్యూటర్నో, లేక ఏదైనా సాఫ్ట్వేరో ఏదైనా కావచ్చు, అవి తయారు చేసేటువంటి కంపెనీల్లో భారతీయులు ఉంటున్నారు. అంతేకాకుండా వాటిలో టాప్ ప్లేసులకు వెళ్తున్నారు. దీనికి భారతీయుల కష్టపడేటువంటి తత్వం, తెలివితేటలే కాదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన ప్రోక్టర్ అండ్ గాంబుల్ షార్ట్ కట్ లో P&G అని పిలుచుకునే కంపెనీకి భారత్ కు చెందినటువంటి శైలేష్ జెజురికర్ సీఈఓగా నియమితులయ్యారు. 187 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీలో భారతీయ సంతతి వ్యక్తి సీఈఓగా నియమితులవ్వడం ఇదే తొలిసారి. అమెరికాలో భారతీయ ప్రొఫెషనల్స్ పైన ట్రంప్ విధానాలు కఠినంగా ఉన్న సమయంలో ఈ నియామకం భారతీయుల నైపుణ్యానికి, వారి సామర్థ్యానికి నిదర్శనం. ట్రంప్ H1B వీసాలను పరిమితం చేయాలని, అమెరికా కంపెనీలలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని వాదిస్తున్నారు. అయినప్పటికీ శైలేష్ నియామకం భారతీయుల గ్లోబల్ టాలెంట్ ను మరోసారి రుజువు చేస్తుంది. ముంబైలో జన్మించిన 58 ఏళ్ల శైలేష్ జెజురికర్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, శైలేష్ ఇద్దరు క్లాస్మేట్స్. వీళ్ళిద్దరూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత శైలేష్ ముంబై యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో BA, IIM లక్నోలో MBA ను పూర్తి చేశారు. 1989లో IIM లక్నో నుంచి MBA పూర్తి చేసిన వెంటనే P&G లో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్ గా చేరారు. 36 ఏళ్ల కెరీర్ లో ఆయన హెల్త్ అండ్ బ్యూటీ కేర్, ఫ్రాంబిక్ అండ్ హోమ్ కేర్, P&G ప్రొఫెషనల్ వంటి విభాగాల్లో నార్త్ అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో మార్కెట్ పెరగడానికి కీలకంగా వ్యవహరించారు. 2019లో P&G అతి పెద్ద విభాగమైన ఫ్యాబ్రిక్ అండ్ హోమ్ కేర్ కు సీఈఓగా, 2021 నుంచి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పనిచేశారు. 2016 నుంచి 2021 మధ్య ఆయన P&G గ్లోబల్ సస్టైనబుల్ ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కంపెనీ సీఈఓగా నియమితులయ్యారు. 1837లో అమెరికాలో స్థాపించబడిన P&G కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద FMCG కంపెనీలలో ఒకటి. ఇది 180 దేశాలలో వ్యాపారం సాగిస్తుంది. ట్రైడ్, ఏరియల్, పాంపర్స్తో పాటుగా జిలెట్, హెడ్ అండ్ షోల్డర్, పౌంటిన్, ఓలే వంటి బ్రాండ్లతో P&G గృహాలకు ఉపయోగపడేటువంటి వస్తువులు, పర్సనల్ కేర్, ఆరోగ్య ఉత్పత్తులను అందిస్తుంది. కంపెనీ విలువ సుమారు $84 మిలియన్లు కాగా ఫార్చ్యూన్ 500లో 51వ స్థానంలో ఉంది. ఇక కంపెనీ ఆదాయంలో సుమారు 1/3 ఆదాయం ఫ్యాబ్రిక్ అండ్ హోమ్ కేర్ విభాగం నుంచి వస్తుంది. శైలేష్ జెజురికర్ నియామకం గ్లోబల్ కంపెనీలలో భారతీయ సంతతి వారి ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం అమెరికాలోని పలు ప్రముఖ కంపెనీలకు భారత సంతతి వ్యక్తులు సీఈఓలుగా ఉన్నారు. 2019 నుంచి గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై కొనసాగుతున్నారు. 2014 నుంచి సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా, 2020 నుంచి IBM సీఈఓగా అరవింద్ కృష్ణ, 2007 నుంచి అడోబ్ సీఈఓగా శాంతను నారాయణ్, 2008 నుంచి అరిస్టా నెట్వర్క్ సీఈఓగా జయశ్రీ ఉల్లాల్, 2017 నుంచి మైక్రాన్ టెక్నాలజీ సీఈఓగా సంజయ్ మెహోత్రా కొనసాగుతున్నారు. ఇలా చాలా అంతర్జాతీయ కంపెనీలకు భారతీయులు సీఈఓలుగా వ్యవహరిస్తున్నారు.
ట్రంప్ తన రెండో పర్యాయంలో అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా H1B వీసాలను కఠినతరం చేయాలని, అమెరికా కంపెనీలలో స్థానిక ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని వాదిస్తున్నారు. ట్రంప్ సపోర్ట్ కూడా అమెరికన్ల ఉద్యోగాలు అమెరికన్లకే అనేటువంటి నినాదాన్ని ప్రచారం చేస్తున్నాయి. అయితే శైలేష్ జెజురికర్ వంటి వారి నియామకాలు ఈ విధానాలకు విరుద్ధంగా భారతీయ సంతతి వ్యక్తుల సామర్థ్యాన్ని నిరూపిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్లు, వీసా పరిమితులు భారతీయ ఐటీ కంపెనీలను ప్రభావితం చేస్తున్నప్పటికీ గ్లోబల్ కంపెనీలు భారతీయుల సామర్థ్యం, ఎమర్జింగ్ మార్కెట్లో వారి అనుభవాన్ని విలువైనదిగా భావిస్తున్నారు. శైలేష్ వంటి వారు అమెరికా కంపెనీలకు గ్లోబల్ మార్కెట్లలో విజయం సాధించడానికి సహాయపడతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ సంతతి వారు రాబోయే రోజుల్లో సాంకేతికత, FMCG, ఫార్మాస్యూటికల్, ఫైనాన్స్, హెల్త్ కేర్, ఎనర్జీ రంగాలలో కీలక పాత్రలు పోషించే అవకాశం ఉంది. PNG వంటి కంపెనీలు భారత్, ఆగ్నేయాసియా వంటి ఎమర్జింగ్ మార్కెట్లపై దృష్టి సారిస్తున్నందున భారతీయ నాయకులు వీటిలో వృద్ధిని నడిపించేందుకు అనుకూలంగా ఉన్నారు. IIT, IIM వంటి భారతీయ విద్యా సంస్థల్లో చదివిన వారు గ్లోబల్ టాలెంట్, అదేవిధంగా భారతీయ డయాస్పోరా, సాంస్కృతిక, వ్యాపార జ్ఞానం వీరికి గ్లోబల్ కార్పొరేట్ నాయకత్వంలో అగ్రస్థానానికి చేరుస్తుంది. రాబోయే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాలలో భారతీయ సంతతి వారు రాబోయే రోజుల్లో సాంకేతికత, FMCG, ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్స్, హెల్త్ కేర్, ఎనర్జీ రంగాలలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. PNG వంటి కంపెనీలు భారతీయ, ఆగ్నేయాసియా వంటి ఎమర్జింగ్ మార్కెట్లపైన దృష్టి సారిస్తున్నందున భారతీయ నాయకులు వీటిలో వృద్ధిని నడిపించేందుకు అనుకూలంగా ఉన్నారు. IIT, IIM వంటి భారతీయ విద్యా సంస్థల్లో చదివినటువంటి వారు గ్లోబల్ టాలెంట్, భారతీయ డయాస్పోరా, సాంస్కృతిక, వ్యాపార జ్ఞానం వీరికి గ్లోబల్ కార్పొరేట్ నాయకత్వంలో అగ్రస్థానాన్ని చేరుస్తుంది. రాబోయే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాలలో భారతీయ సంతతి నాయకులు మరింత ప్రముఖంగా కనిపించవచ్చు.